ప్రతి ఆరాధన కార్యక్రమంలో కూడా దేవుని యొక్క వర్తమానాన్ని మనం ఒక అంశముగా తీసుకుని దాన్ని ధ్యానం చేస్తూ ఉంటుంటాం. దానిలో ఉండేటువంటి సారాంశాన్ని మన జీవితాలకు ఎలాగున అన్వయించుకుంటే మంచిది, దానిలో మనము ఆచరించదగిన నీతి ఏముంది, విడిచిపెట్టవలసినటువంటి ఆ యొక్క ఉపయోగకరము కానటువంటిది ఏది ఉంది అని ఆలోచన చేసి మేలుకరమైనది చేపట్టి కీడుకరమైన దాన్ని మనము విడిచిపెడతా ఉంటుంటాం. అందుచేత దేవుడు రెండు కూడా చెప్తాడు. మేలు గురించి కీడు గురించి చెప్తాడు, మరణము గురించి జీవము గురించి కూడా చెప్తాడు. అలాగుననే ఆశీర్వాదము గురించి శాపము గురించి కూడా తెలియజేస్తాడు. మనము మనసు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లయితే దేవుడు మనలను దీవించులాగున మేలైన దానిని మనము చేపట్టుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లక్ష్యము అనేటువంటి మాట గురించి మనం విందాం. లక్ష్యము గురించి అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి 3వ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో ఒక చక్కని మాట హెబ్రీలకు రాశాడు. చూడండి, కొన్ని పత్రికలు అన్యజనులకు రాస్తే, లేక అన్యజనుల మధ్య స్థాపించబడిన సంఘాలకు రాస్తే, కొన్ని పత్రికలు మాత్రం పూర్తిగా యూదులు, హెబ్రీయులు అయినటువంటి వారికి అపోస్తులైనటువంటి పౌలు కొన్ని పత్రికలు రాశాడు. ఇది పూర్తిగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అనగా యూదా జనాంగానికి అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి పత్రిక. మొదటి 2 అధ్యాయాలలో అనేక విషయాలు తెలియజేస్తూ 3వ అధ్యాయం 1వ వచనం వచ్చేటప్పటికి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. అందరం చదువుదాం. 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఈ మాట నాతో అందరూ కూడా చెప్పండి. యేసు మీద లక్ష్యముంచుడి. ఈ మాట మనం వింటూ ఉన్నటప్పుడు నేటి దినాలలో క్రైస్తవులైనటువంటి వారు యేసు మీద లక్ష్యముంచవలసింది పోయి ప్రార్థన జీవితం మీద, భక్తి జీవితం మీద, విశ్వాస జీవితం మీద, సంఘ సహవాసం మీద లక్ష్యముంచవలసింది పోయి వారి యొక్క లక్ష్యం అంతా కూడా లోకం మీదను, లోకం మీద ఉన్న వాటి మీదను ఉంటూ ఉంది. ప్రియులారా, సంపాదించుకున్నాము కాదు, ఉన్నాము కాదు, తిన్నాము కాదు, సుఖించాము కాదు అన్నట్లుగా ఉంటూ ఉన్నారు. అయితే యేసు మీద ఎందుకు లక్ష్యం ఉంచాలి అంటే, ఈ లోకంలో ఉండేటువంటి యేసు నెరుగని అన్యజనుల్లాగా మనం లేము. మనం ఏమై ఉన్నాము అంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందామంట. హల్లెలూయా. మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడ్డారు. క్రీస్తు యేసు సహవాసమునకు మిమ్మును దేవుడు పిలిచాడు. ఇది గొప్ప ఉన్నతమైనటువంటి భాగ్యం, ఇది గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. కాబట్టి మన పిలుపు ఈ భూలోకంలో రాజులు గాని, అధిపతులు గాని పిలిచిన పిలుపులాగా కాదు. లేకపోతే ఒక్క పావు గంట, లేకపోతే ఒక అరగంట గొప్ప ప్రధానితో మరి మాట ముచ్చట అన్నట్టు కాదు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడే మనలను పిలిచాడంట.
మీరు నా పిల్లలుగా ఉండుటకు పిలువబడ్డారు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి పరలోక సంబంధమైన పిలుపిది, భూ సంబంధమైన పిలుపు కాదు, పరలోక సంబంధమైన పిలుపు. నాతో పాటు యుగ యుగాలు రాజ్యమేలడానికి, నా కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను అన్నాడు. కనుక యేసయ్య మనల్ని పిలిచిన పిలుపు ఎంత గొప్పదో, ఎంత ఆశీర్వాదకరమైనటువంటిదో. కాబట్టి ఈ పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఏమండి, ఎప్పుడైతే పిలువబడ్డామో అప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, మీరు సామాన్యమైన సహోదరులు కాదు. మీరు ఏ సహోదరులు? పరిశుద్ధమైన సహోదరులు. హల్లెలూయా. పరిశుద్ధ సహోదరులారా, మనకి ఒక పిలుపు ఉంది, మనకు ఒక పేరు ఉంది. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారందరికీ కూడా పరిశుద్ధులు అనేటువంటి పేరు ఉంది. కనుక పాపికి దేవుడు ఏం పేరు ఇచ్చాడు చెప్పండి? పరిశుద్ధుడు అనే గొప్ప పేరు ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత అండి. కాబట్టి మీరు పరిశుద్ధ సహోదరులు, పరిశుద్ధ సహోదరులారా, ఇంత గొప్ప పిలుపు ఉంది కనుక మీ పేరు కూడా మార్చబడి పరిశుద్ధ సహోదరులుగా మీరు ఎన్నిక చేయబడ్డారు కనుక మీరు ఒప్పుకొనిన దానికి అపోస్తులును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. మనం ఏం ఒప్పుకున్నామండి? బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం ఒప్పుకున్నాం? ఏమండి, నేను పాపినని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నానండి. మరి యేసయ్య నీ కొరకు ఈ భూలోకానికి వచ్చాడని, ఆయన రక్తం కాచాడని, ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడని, ఆయన మరణమును జయించి తిరిగి లేచిన వాడని నమ్ముచున్నావా? అంటే నేను నమ్ముచున్నాను. మరి సంఘమునకు సాక్షిగా ఉంటావా? సంఘ సహవాసంలో ఉంటావా? మరణ పర్యంతము నమ్మకంగా ఉంటావా? అంటే ఇదంతా కూడా మంచి ఒప్పుకోలుతో, గొప్ప సమర్పణతో మనం ఈ సంఘంలో చేర్చబడ్డాం, ఈ క్రైస్తవ్యంలోనికి వచ్చాం, ఈ క్రీస్తును మనం అంగీకరించాం ప్రియులారా. కనుక మనం ఒకటి ఒప్పుకున్నాం, అదేంటి అంటే మరణము వరకు నేను నిన్ను విడువను, ఎడమాయను, ఆఖరికి నీ కొరకు ప్రాణం అర్పించవలసి వచ్చిన నేను వెనుదిరుగను అని యేసుతో మనం ఒప్పుకోలు చేసుకున్నాం. ఒక అగ్రిమెంట్ మనము రాసుకున్నాం, ఒక ఒప్పందం చేసుకున్నాం ప్రియులరా. కాబట్టి ఏది ఒప్పందం చేశారో, ఏది మాట ఇచ్చారో మీరు దాని మీద లక్ష్యం ఉంచండి. ఏమండి? లక్ష్యం ఉంచండి. ఒక కంపెనీ యజమాని ఒక కంపెనీలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య రాసుకున్నటువంటి కొన్ని బైలాస్ ఉంటాయి. దానికి లోబడి ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రమాణపూర్వకంగా వివాహం చేసుకునేటప్పుడు వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు ఉంటాయి, దానికి కూడా లోబడి ఉండాలి. ఈ భూలోకంలో మనం యేసును పరిపూర్ణంగా ఎరగలేనప్పుడు ఈ ఒప్పందాల్లో మనం సరిగ్గా ఉండలేం, వాటిని పాటించలేం, ఒప్పందం మీరినటువంటి వారంగా ఉంటుంటాం. అయితే యేసయ్యను ఎరిగిన తర్వాత ప్రతి ఒప్పందాన్ని కూడా మనం పాటించాలి. యేసయ్య ద్వారా చేసినటువంటి ప్రతి ఒప్పందాన్ని కూడా మనం నెరవేర్చాలి. కాబట్టి యేసయ్యతో మీరు ఒప్పందం చేసుకున్నారు, అదేంటి చెప్పండి? మరణం వరకు కూడా నేను ఆయనతోటే ఉంటాను. మీరు దాని మీద లక్ష్యం ఉంచండి. పొరపాటున దేని మీదైనా మీరు లక్ష్యం ఉంచారు అంటే మీరు చేసిన మొదటి ఒప్పందాన్ని నెరవేర్చలేరు, మీ లక్ష్యము కూడా అది పరిపూర్ణం కాదు అని అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ వచ్చాడు ప్రియులారా. ఈ రోజున భూ సంబంధమైన విషయాల్లో మీ లక్ష్యం ఏమిటి అని అడిగితే, మొన్న కూడా స్టూడెంట్స్కి ఆ ఎగ్జామినేషన్కి అనాయింటింగ్ ప్రేయర్ ఆయిల్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు, లేకపోతే ఆ ఆయిల్తో వాళ్ళని అనాయింట్ చేసేటప్పుడు మీ గోల్ ఏంటి, మీ లక్ష్యం ఏంటి అని అడిగితే చాలా మంది చెప్తా వచ్చారు, ఐ బికమ్ ఏ డాక్టర్, ఐ బికమ్ ఏ ఇంజనీర్, ఐ వాంట్ టు బికమ్ ఏ ఏమండి సైన్సిస్ట్, ఇలాగా పోలీసు, నేవీ ఆఫీసర్ ఏదో చెప్తా వచ్చారు.
ఏమండి వారి లక్ష్యం, వారి యొక్క గోల్. కానీ ఎంతవరకు చెప్పండి, దాన్ని సాధించే వరకు కూడా దాని మీద మనం మనసు పెట్టాలి. హల్లెలూయా. మనము దేనినైతే అనుకున్నామో దాని మీద లక్ష్యం ఉంచినట్లయితే దాన్ని తప్పక మనం పొందుకుంటాం. దాన్ని తప్పక మనము స్వాధీనపరుచుకున్నటువంటి వారము అవుతాం ప్రియులరా. చూడండి, లక్ష్యము అంటే ఒక పనిని సాధించడానికి నిర్దేశించుకున్నటువంటి గమ్యం లేకపోతే ఉద్దేశం. దీనికి ప్రధానంగా కొన్ని పర్యాయ పదాలు. లక్ష్యం అంటే నేను అప్పుడప్పుడు విన్నానండి ఈ మాట, ఎప్పుడో కానీ నాకు తెలీదు లక్ష్యము అనేటువంటి మాట. సో కామన్గా వినేటువంటి కొన్ని పదాలు మనకి తెలుసు ప్రియులరా. లక్ష్యం అంటే ఏంటంటే ధ్యేయం. దీన్ని ఇంగ్లీష్లో అన్నాము అంటే ఎయిమ్ లేకపోతే గోల్ అనేటువంటి పదం వాడారు. ధ్యేయం. ఏమండి, ఎయిమ్, నీ ఎయిమ్ ఏంటి, నీ గోల్ ఏంటి అని అడుగుతూ ఉంటుంటారు కొంతమంది. లేకపోతే దీనికి మరొక పర్యాయ పదం ఏమిటంటే గమ్యం. చూసారా, డెస్టినేషన్ లేకపోతే టార్గెట్. నీ డెస్టినేషన్ ఏంటి, నువ్వు ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, నీ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి, ఎక్కడి దాకా వెళ్ళి నువ్వు దాన్ని చూడాలని అనుకుంటున్నావు అని గమ్యం అనేటువంటి మాటను డెస్టినేషన్ అని అంటారు. ఇక మూడవదిగా మనం చూస్తే గురి. ఏమండి, గురి లేని పయనం అంటా ఉంటుంటారు, గురి లేని గమ్యం అని అంటా ఉంటుంటారు. గురి కలిగి అంటే ఫలానా దాన్ని ఛేదించాలి, ఫలానా దాన్ని గురి పెట్టాలి. దేనైనా గురి పెట్టినప్పుడు మనం ఇంకా అటు ఇటు దాన్ని చూడలేం. గురిపెట్టిన దాన్ని చూడగలిగితేనే దాన్ని కరెక్ట్గా షూట్ చేయగలం. మీకు తెలుసా, ఒక గొప్ప షూటర్ ఏం చేస్తాడో తెలుసా, తనకి 2 కళ్ళు ఉన్నప్పటికీ కూడా 2 కళ్ళు వాడడు. ఒక కన్ను మూసుకుని మరొక కన్నుతో మాత్రమే ఒకే లక్ష్యాన్ని చూస్తూ ఉంటుంటాడు ప్రియుల. చూసారా, కొన్ని గన్స్ కూడా ఆ యొక్క ప్లస్ సింబల్తో ఉన్నటువంటి ఒక పాయింట్ ఆ గురి పెట్టిన దాని మీద పడతా ఉంటుంటుంది, లేకపోతే ఒక ల్యాంప్ దాని మీద పడతా ఉంటుంది. కరెక్ట్గా దాని మీద పెట్టినప్పుడు మాత్రమే అది ఆ షాట్ తగులుతూ ఉంటుంటుంది ప్రియులర్. మనం కూడా గురి కలిగి ఏదైనా పని చేసినప్పుడు అది తప్పక సక్సెస్ అనేటువంటిది అవుతూ ఉంటుంది. మరొక 4వ పర్యాయ పదం ఏమిటి అంటే ఉద్దేశం, ఇంటెంట్ లేకపోతే ఆబ్జెక్టివ్. ఉద్దేశం, నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతూ ఉంటుంటారు. నీ లక్ష్యం ఏంటి, నీ ధ్యేయం ఏంటి, నీ గమ్యం ఏంటి, నీ గురి ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చదవాలనుకుంటున్నావు. అది చదివి దీంట్లోకి వచ్చేసి దీంట్లోంచి మళ్ళీ దాంట్లోకి. ఏమండి, 10th అయిపోయిన తర్వాత కూడా అక్కడే మన ఫైనల్ డెస్టినేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతూ ఉంటుంటుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో మనం తీసుకునేటువంటి గ్రూప్ మీద అది బేస్ అయి ఉంటుంటుంది. సైన్స్ వైపు వెళ్తావా, లేకపోతే సివిల్ వైపు వెళ్తావా, లేకపోతే ఇంకా వేరే దాని మీద దేని మీద వెళ్తావా, అగ్రికల్చర్ మీద వెళ్తావా, ఫార్మర్స్ మీద వెళ్తావా, ఇలాగున కొన్ని గోల్స్ అక్కడ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కనుక వాళ్ళు ఏమవుతూ ఉంటుంటారంటే 10th తర్వాత ఇంటర్లో తీసుకునేటువంటి సబ్జెక్టును బట్టి రాబోయే దినాల్లో వాళ్ళ చదువు, వాళ్ళ ఉద్యోగం అంతా కూడా, జీవితం అంతా కూడా దాని మీద కొనసాగుతుంది. అలాగున నీ ఉద్దేశం ఏంటి, క్రైస్తవుడిగా నీ ఉద్దేశం ఏంటి, క్రైస్తవుడిగా నీ గురి ఏంటి, క్రైస్తవుడిగా నీ గమ్యం ఏంటి, క్రైస్తవుడిగా నీ ధ్యేయం ఏంటి, క్రైస్తవుడిగా నీ లక్ష్యం ఏంటి. ఎన్ని అడిగినా ఒకటే మాట ఏంటండి, నేను ఏ విధము చేతనైనను నా గురి, నా గమ్యం, నా ధ్యేయం, నా లక్ష్యం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడమే. హల్లెలూయా. నేను యేసయ్యతో ఉండడమే, నిత్య రాజ్యంలో నేను ఉండడమే నా గురి, నా గమ్యం. అయితే ఈ లక్ష్య సాధనలో నువ్వు వెనుకబడిపోతున్నావా, లేకపోతే కొనసాగుతున్నావా, ముందుకు వెళ్తున్నావా, ఉన్న చోట ఆగిపోయావా? కనుక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనం లక్ష్యాన్ని చేరుకోవాలి ప్రియులారా. ఈ లక్ష్య సాధన కొరకు ఏం చేస్తూ ఉంటుంటారంటే ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ వీటన్నిటిలో కూడా చాలా కఠినమైనటువంటి ఆ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంటారు ప్రియులారా. ఒకవేళ యుద్ధంలో నువ్వు పోరాడవలసి వచ్చినప్పుడు నీ ఎదురుగుంటే ఒక ప్రవాహం ఎదురైతే నువ్వేం చేస్తావు? ఒకవేళ నీ ఫ్లైట్ కూలిపోయి నువ్వు ఆ పారాషూట్ మీద ఒకవేళ సముద్రంలో కానీ ల్యాండ్ అయిపోతే నువ్వు ఎంతసేపు ఈదగలవు?
లేకపోతే ఎంతసేపు ఊపిరి బిగబట్టుకుని ఉండగలవు? నీతోటి సైనికుడే నీకంటే బరువైనటువంటి వాడిని ఒక 5-6 కిలోమీటర్లు ప్రాణావస్థలో ఉన్నటప్పుడు తీసుకుని వెళ్ళాలంటే నువ్వేం చేస్తావు? వాడిని ఎంత దూరం నువ్వు మోయగలవు? ఒకవేళ పులి నీ ముందు నిలబడితే ఏం చేస్తావు? ఇలాగున ఎన్నో విధాలుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఓకే, నీవు పంపబడుతున్నావు. దేని కొరకు అంటే లక్ష్య సాధన కొరకు. హల్లెలూయా. ఈ విషయంలో నువ్వు అన్నిట్లో కూడా ఉత్తీర్ణుడివే గనుక నీ గమ్యాన్ని, నీ గురిని, నీ శత్రువుని నువ్వు తప్పనిసరిగా ఛేదించగలవు అనేటువంటి ఒక తీర్మానానికి వచ్చిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తికి ఆ యొక్క ఉద్యోగాన్ని ఇస్తూ ఉంటా. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవిత గమ్యం ఏంటి అంటే నా దేశాన్ని కాపాడాలి, ఎటువంటి శత్రుత్వం పరిస్థితుల నుంచి అయినా. హల్లెలూయా. ఒక వ్యక్తి అంట ఒక ఎత్తైన శిఖరం ఎక్కాలని అనుకున్నాడట. ఏమండి? అయితే ఆ కొండకు తూర్పు వైపు నుంచి దారుంది, పడమర వైపు నుంచి దారుంది, ఉత్తరం నుంచి దారుంది, దక్షిణం వైపు నుంచి కూడా దారుంది. ఒక త్రికోణంలో ఉన్నటువంటి పిరమిడ్కి 4 దశలు ఎలాగైతే కింద బేస్మెంట్లో ఉంటాయో అలాగున్నాయి. అయితే ఉత్తర దిక్కు నుంచి ఎక్కాలని ప్రారంభించాడట. ఆ కొంచెం దూరం ఎక్కేటప్పటికి ప్రియులరా చాలా దట్టమైనటువంటి అరణ్యం, అసలు మనిషి వెళ్ళడానికే దారి లేనంతగా అల్లుకుపోయినటువంటి పొదలు, చెట్లు, వీటన్నిటి మధ్యలోంచి ఛేదించుకుని వెళ్ళాలి అనుకున్నాడు. నా ప్రయాణం సులువుగా ఉంటుందని అనుకున్నాను, కానీ ఇంత కష్టం ఏంటి, వీటన్నిటిని కూడా ఛేదించుకుని నేను ఎలా వెళ్ళగలను అని అనుకుని తూర్పు వైపు నుంచి మన ప్రయాణం బాగాలేదు, ఉత్తరం వైపు నుంచి ప్రారంభిద్దామని ఉత్తరం వైపు నుంచి ప్రారంభించాడు. ఉత్తరం వైపు నుంచి ప్రారంభించేటప్పటికి కొంత దూరం వెళ్ళేటప్పటికి ప్రియులరా ఒక ఎత్తైనటువంటి పెద్ద రాయి ఎదురుపడింది. దాన్ని ఏ విధంగానైనా ఏమండి ఆ తాడుకి గాలం లాంటిది పైకి విసిరిపెట్టి కొట్టి ఏమండి అది ఎక్కడైనా చిక్కుకున్న తర్వాత ఆ తాడుతో ఎక్కి 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 ఆ రాయి పైకి ఎక్కి మళ్ళా ఆ శిఖరానికి ఎక్కాలి. అబ్బో, ఇన్ని అవసరాలు ఎవడు పడతాడు రా బాబు, దీన్ని ఎక్కలేను చేయలేను అని అనుకుని విరమించుకున్నాడట. ఇప్పుడేమో ఏమండి తూర్పు అయిపోయింది, పడమర అయిపోయింది, ఉత్తర వైపు నుంచి ఎక్కడానికి ప్రారంభించి కొంచెం దూరం వెళ్ళేటప్పుడు పెద్ద ప్రవాహం అడ్డొచ్చిందంట. అడ్డొస్తే నేను ఈదలేను చేయలేను, ఈ ప్రవాహాన్ని నేను దాటి ముందుకు వెళ్ళలేను అని అనుకుని తన లక్ష్యాన్ని విరమించుకుని మళ్ళీ వెనక్కి వచ్చాడట. ఇంకేం మిగిలింది? దక్షిణం ఒకటి ఉంది కదా, ఈ దక్షిణ వైపు నుంచి ఎక్కుదామని ఆలోచన చేసి ప్రారంభించే సమయంలో కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ ఎదురుగా పులి అరుపులు అలాగే సింహం యొక్క గాండ్రింపులు వినబడతా ఉన్నాయంట. అమ్మో, వాటిని జయించుకుని నేను ముందుకెళ్ళగలనా అని అనుకుని ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నాడట. మనసులో ఒక ఆలోచన ఉంది, ఏ విధంగానైనా ఉన్నతమైన శిఖరాన్ని నేను ఎక్కాలి, దాన్ని అధిరోహించాలి అని అనుకున్నాడు. కానీ ఈ అడ్డులు ఆటంకాల విషయంలో సాహసం చేయలేకపోయాడు ప్రియులకు. కనుక లక్ష్య సాధనకు సాహసం, అలాగే త్యాగం, సమర్పణ, ప్రాణాన్ని పణంగా పెడితే తప్ప సాధ్యం కానటువంటి విషయాలు. మీరు అనుకుంటా ఉంటుంటారు క్రైస్తవ్యం, పరలోక రాజ్యం చాలా సులువు, ఇది ఈజీగా దొరికేటువంటిది, వెళ్ళడం అలా కూర్చుని వాక్యం వినడం, ఒకవేళ వీలైతే వెళ్ళడం లేకపోతే లేదు, ఒక్కసారి మనం రక్షణ పొందుకున్నాం, ఆయన రక్తంలో కడగబడ్డాము, ఇక మనం పరలోకానికి వారసులమే అని అనుకుంటా ఉంటుంటారు. అది అంత సాధ్యమైనటువంటి పని కాదు ప్రియుల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అనేక శ్రమలను సహించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించవలసి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విధంగా జీవితంలో పరలోక రాజ్యము అనేటువంటి లక్ష్య సాధన విషయంలో ఎన్ని అడ్డులు అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఎదుర్కొంటూ సమర్థవంతంగా ముందుకు వెళ్ళగలిగినటువంటి వాడే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. క్రైస్తవ్యం అనేటువంటిది ఏమండి ఒక యుద్ధ భూమిలో సైనికుని యొక్క పోరాటం లాంటిది కనుక సులువైంది కాదు. సాతాను అడుగడుగునా అడ్డుకుంటాడు, సాతానుడు అడుగడుగునా బలహీనపరుస్తూ ఉంటుంటాడు. ఏమండి నీ వల్ల కాదులే, నువ్వు చేయలేవులే, కొన్ని మార్లు అయోగ్యత, కొన్నిసార్లు పాపపు బలహీనతలో, ఇవన్నీ కూడా లక్ష్య సాధనకు అడ్డుపడుతూ ఉంటుంటాయి ప్రియులరా.
మరొక పర్యాయ పదం ఏమిటి అంటే ప్రయోజనం, పర్పస్. ఏ పర్పస్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నావు, ఏంటి నీ యొక్క పర్పస్ అని అడుగుతూ ఉంటుంటారు. పర్పస్ ఏముందండి? దేవుని యొక్క కార్యక్రమాలు మనం చేయాలి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయాసపడాలి. అప్పుడు నా దేవుడు అంటాడు, నా రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు ఎంతగా ప్రయాసపడ్డావు కాబట్టి బల నమ్మకమైన మంచి దాసుడా అని నన్ను అంటాడు. ఆ మాట అనిపించుకోవడమే ఈ పర్పస్, వేరొకటి ఏమి కూడా కాదు. మరొక పర్యాయ పదం ఏమిటి అంటే మానసం అనేటువంటి పదం వాడారు. ఈ మానసం అనేటువంటి పదం ఏమిటి అంటే ఇంగ్లీష్లో ఇంటెన్షన్. నీ ఇంటెన్షన్ ఏంటి? నువ్వు చెప్పేదాని అంతటికీ కూడా ఇంటెన్షన్ ఏంటి? ఎంత స్టోరీ చెప్పుకొస్తున్నావు కదా, లేకపోతే ఇంత వాక్యం చెప్పుకొస్తున్నావు కదా, ఫైనల్గా నువ్వు తేల్చేటువంటిది ఏంటి అంటే నేనంటాను, మనం అందరము ఏ విధము చేతనైనను మన లక్ష్యం పరలోక రాజ్యం చేర్చబడాలి. అందుకు నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను, ఈ ఈ లక్ష్య సాధనలో భాగంగా మిమ్మల్ని ఉజ్జీవింపజేస్తున్నాను, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఎస్ పాస్టర్ గారు, మేము కూడా ఆ గమ్యం చేరుకోవాలి అనేటువంటి ఆ భావన మీలో కలిగి చేయడమే నా ప్రసంగం యొక్క ఇంటెన్షన్. మరి మీ ఇంటెన్షన్ ఏంటి? మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మీ ఇంటెన్షన్ ఏంటి అంటే మా కుటుంబం అంతా దేవుళ్ళు ఎదగాలండి. దావీదు, నీ ఇంటెన్షన్ ఏంటి? ఎందుకు అలా మాట్లాడి ప్రార్థన చేస్తున్నావు? దేవా, నీ దాసునికి వాగ్దానం ఇచ్చావు, అలా చేస్తానని ఇలా చేస్తానని. అవన్నీ కాదు కానీ ప్రభువా, నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యం ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. నాలోంచి ఎంతమంది రాజులు వస్తారో తెలీదు. అందుచేత యేసు ప్రభువారు అన్నారు, ఏమన్నారో తెలుసా? ఇదిగో దావీదు యొక్క వేరు చిగురును నేనే. హల్లెలూయా. నీ సంతానంలోంచి ఒకడు రాజుగా ఉండక మానడు అన్నట్లుగా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దావీదు యొక్క సంతతిలోంచి మరియ గర్భమందు ఆయన ఉద్భవించారు. హల్లెలూయా. దావీదు దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన ఇంటెన్షన్ ఏంటి అంటే ఎప్పటికీ నా కుటుంబం దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తపన, ఆ లక్ష్యం దావీదుకి ఉంది ప్రియులరా. ఏమండి? అప్పుడప్పుడు వీలైనప్పుడు ఏమండి ఏమండి అన్నట్టుగా కాదు కదా. నేను ఎల్లప్పుడూ అన్నాడా, లేకపోతే నేను అప్పుడప్పుడు అన్నాడా దావీదు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. నేను అప్పుడప్పుడు, చాలా మంది అప్పుడప్పుడు, వీలున్నప్పుడు. ఇలాగైతే మన గురి, మన గమ్యం చేరుకోవడం సాధ్యమేనంటారా? సాధ్యమేనంటారా? ఏమండి? ఒకవేళ నిద్ర మధ్యలో మెలకు వచ్చిన వెంటనే మనకు జ్ఞాపకం రావాల్సినటువంటిది ఏంటి అంటే మన లక్ష్యం మనకి గుర్తు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన లక్ష్యం మనకి గుర్తు రావాలి. హల్లెలూయా. ఈ వాక్యం చెప్పడానికి నేను ఈ వాక్యం దేవుడు నా మనసులో పెట్టిన ప్రారంభం మొదలుకొని ఇది ఇక్కడ మరలా ప్రసంగించి వెళ్ళే వరకు కూడా ప్రతి అడుగడుగున నా లోపల ఇది మెదులుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా? నేను చెప్పడం పూర్తయిన తర్వాత, దీన్ని బోధించడం పూర్తయిన తర్వాత, దేవుడు ఈ విషయంలో నన్ను వాడుకోవడం పూర్తయిన తరువాత. అందుచేత ఒకసారి దీన్ని స్టడీ చేసి లేకపోతే ధ్యానించేసి ఊరుకుని ఇక్కడ చెప్పేది కాదు. అందుకనే వినూత్నమైన ఆలోచనలు ఎప్పుడు వస్తాయి అంటే ప్రతి క్షణం దాని మీద మనసు పెట్టినప్పుడు దాంట్లోంచి ఎన్నో కొత్త విషయాలు ఉంటుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా, మన లక్ష్యం అదై ఉండాలి. ఈ రోజున పిల్లల్ని అడుగుతా ఉన్నాను, మొన్న ఏదో చెప్పారు, మళ్ళా అది గుర్తుందా? మళ్ళా అది గుర్తుందా? ఏమండి? మనం రక్షించబడినప్పుడు ఏదో ప్రమాణం చేస్తాం, అది గుర్తుందా? కనుక ప్రియులరా, లక్ష్యం, మీరు ప్రధాన యాజకుడైనటువంటి యేసు మీద లక్ష్యముంచుడి. చెప్పండి, యేసు మీద లక్ష్యముంచుడి. ఎంచేపు వంటగది మీద, ఎంచేపు బట్టల మీద, ఏమండి? ఎంచేపు ఫ్రెండ్స్ మీద, ఎంచేపు సెల్ల మీద, నెక్స్ట్ రీల్ ఏంటా. ఏంటి నీ లక్ష్యం? ఏమైనా 1,00,000 రీల్స్ చూడాలనే లక్ష్యం ఏదైనా పెట్టుకున్నావా ఏంటి?
లేకపోతే బస్తాలు బస్తాలు బియ్యం తినేయాలని లక్ష్యం ఏమైనా పెట్టుకున్నామంటే ఎంచేపు తిండి మీద ఎన్ని కోళ్ళు చంపేసి ఎన్నిసార్లు చికెన్ కూర వండుకుని తినేద్దామని నీ లక్ష్యం? ఏమండి, కొంతమంది తినాలా ఎలాగైనా అదే లక్ష్యం. 600 106 ఈరోజు చికెన్ కూర ఉండవలసిందే అంటాడు ఒక్కొక్క భర్త. ఏమండి, లేదు మమ్మీ ఎలాగైనా సరే నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళవలసిందే అంటాడు. ఎంత చెప్పినా ఒప్పుకోడు, వాడికి అదే లక్ష్యం. ఏమండి, అదేంటో కానీ ప్రపంచంలో ఎంతమంది ఎన్ని సిగరెట్లు కాల్చారని ఎవరన్నా అడుగుతారా ఏంటి? ఒక్కొక్కడు కాలుస్తూనే ఉంటుంటాడు. ఎన్ని లీటర్లు తాగావని ఎవడన్నా అడుగుతాడా ఏంటి? లీటర్లు తాగుతూనే ఉంటాడు. ఏంటి వీళ్ళ లక్ష్యం? ఏంటి వీళ్ళ యొక్క గురి? ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమేనా? జీవితాన్ని నాశనం చేసుకోవడమేనా? భవిష్యత్తును పాడు చేసుకోవడమేనా? చదువుకునేవాడి యొక్క లక్ష్యం ఏమిటి అంటే చదువు. చదువు తర్వాత లక్ష్యం ఏమిటి అంటే కుటుంబ జీవితం. చదువుకుంటుండగానే కుటుంబ జీవితం మీద మరలా మనసు వెళ్ళిపోతుంటుంది. అందుకని చదువు ఆగిపోద్ది, కుటుంబ జీవితం స్టార్ట్ అవుతుంది. కుటుంబ జీవితం తర్వాత కుటుంబ జీవితం మంచిగా ఉండడానికి బేస్మెంట్గా ఉండవలసినటువంటి స్టడీ మధ్యలో ఆగిపోయింది కాబట్టి అక్కడ కుటుంబ జీవితం కూడా బాగుండదు కదండి. ఈ రోజుల్లో చాలా మంది తెలివిగా చేసేటువంటి ఆలోచన ఏంటి అంటే ఆడపిల్ల అయినా సరే భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత భర్త మీదే ఆధారపడి బ్రతకకుండా, ఏమండి, భర్తకు చేయూతగా ఉండడానికి. ఒకవేళ భర్త అంటాడేమో, నీకేమీ చేత కదులే, నువ్వు చదువుకున్నది పెద్ద ఏం లేదులే, ఇంట్లో నువ్వు బట్టలు ఉతకడానికి వంట వండడానికి తప్ప ఇంకేం పని చేయవులే అన్నంత చిన్న చూపు చూస్తాడేమో. అందుచేత సమానంగా చదువుకుని సమానంగా ఉద్యోగం చేస్తూ సమానంగా కుటుంబ జీవితాన్ని కొనసాగించేటువంటి లక్ష్యం ఉండాలి. చదువుకునే వయసులో వేరే వాటి మీద లక్ష్యం ఉంటే చదువు పూర్తి కాదు ప్రియులన. ఏమండి, విద్యార్థికి చదువు ఉద్యోగం ఆ తర్వాతే పెళ్ళి అనే ఆలోచన ఉండాలి. ఏమండి, చదువుకుంటూ ఉంటుందిగా పెళ్లి ఆలోచన వచ్చింది అనుకోండి, చదువు లక్ష్యం దెబ్బతిన్నట్టే. కనుక ప్రియులరా, ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది. ఒక వ్యాపారవేత్తకు ఒక లక్ష్యం ఉంటుంది, ఒక వ్యవసాయకుడికి ఒక లక్ష్యం ఉంటుంది. ఏమండి, ఒక కార్మికుడికి ఒక లక్ష్యం ఉంటుంది, ఒక వ్యాపారవేత్తకి ఒక లక్ష్యం ఉంటుంది. లక్ష్యము లేకుండా, టార్గెట్ లేకుండా, గురి లేకుండా, ఇంటెన్షన్ లేకుండా, ఏమి లేకుండా, గోల్ లేకుండా పని చేసేవాడు ఆ పనిలో పరిపూర్ణుడు కాలేడు. ఎక్కడికి వెళ్ళిపోయి కనుక మనం గురి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కలిగి ఉండాలి చెప్పాలా? గురి కలిగి ఉండాలి. గురి కలిగి ఉండాలి. కనుక అపోస్తుడైనటువంటి పౌలు అన్నాడు, భక్తి జీవితంలో యేసు మీద మీరు లక్ష్యం ఉంచండి. ఎందుచేతనంటే ఆయన మీద లక్ష్యం ఉంచితే ఆయన ఒక గొప్ప మాదిరికరమైన వ్యక్తి. యవనస్తులకు మాదిరికరి, చిన్నపిల్లలకు మాదిరికరి, దేవుని ఎదుట దేవునికి విధేయత చూపించడంలో ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి. కనుక ఈ రోజుల్లో రోల్ మోడల్గా ఎవరు తీసుకోవాలని ఆలోచన చేసేటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ లోకపు పరిస్థితులలో క్రైస్తవులుగా మన లక్ష్యం, మన గురి యేసయ్యే. హల్లెలూయా. యేసయ్య తాను అనుకున్న దాని మీద మనసు పెట్టి దాన్ని సంపూర్తి చేశాడు. దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క పనిని సంపూర్తి చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేసి తిని. ఏమ్మ కూర వండమన్నాను కదా, వండావా అంటే కూర వండడానికి బెండకాయలు కోసాను కానీ మమ్మీ వండలేదు. ఏమైంది మధ్యలో? వంటకని బెండకాయలు కోసి సెల్లబట్టుకున్నావా, అందుకని కూర వండలేకపోయావా? కూర వండాలంటే మధ్యలో సెల్లబట్టుకుంటే కూర అవుతుందా? ఏమండి, చదువు పేరట మధ్యలో స్నేహాలు ప్రారంభమైతే చదువు కంప్లీట్ అవుతుందా? వ్యాపారవేత్త తన వ్యాపార లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే అతడు త్రాగుబోతులతో స్నేహం చేస్తే అతని వ్యాపారం అభివృద్ధి చెందుతుందా?
ఒక వ్యవసాయ పురుకుడు ఆ వ్యవసాయం మీద దృష్టి పెట్టాలి, కానీ ముసలం ముచ్చలకి రాంకోల దగ్గర కూర్చుంటే పని అవుతుందా? లక్ష్య సాధన దిశగా వెళ్ళేటువంటి వాడే పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, ఏమండి ప్రతిఫలాన్ని అనుభవించేవాడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. థామస్ ఆల్వా ఎడిసన్కి వాక్యం చదువుతా ఉంటుంటే ఒక ఆలోచన వచ్చిందంట. ఏమండి, దేవుడు సూర్యుడిని చీకటిలో వెలిగించడానికి ఆయన తయారు చేశాడు కదా, చీకటిలో కూడా వెలిగివ్వగలిగినటువంటి ఒక బల్బును కనుగొంటే ఎట్లా ఉంటుంది అని ఆలోచన చేశాడు. ఎన్నో స్పార్క్స్ చూశాడు. లేకపోతే వెల్డింగ్ స్పార్క్ ఉంది, అది ఇంట్లో వచ్చి అంతలో మాయమైపోద్ది. లేకపోతే రెండు నెగిటివ్ పాజిటివ్ వైస్ ఇలా టచ్ చేస్తే చిన్న మెరుపు వస్తుంది, అది అంతలో వచ్చి అంతలో ఇదైపోతుంది. రెండు రాళ్లను గట్టిగా కొడితే ఆ మధ్యలో అగ్ని వంటి మెరుపు వస్తుంది, అది ఇంతలో వస్తుంది అంతలో పోతుంది. ఏమండి, ఏదైనా ఒక ఒక చిన్న దానికి నిప్పంటిస్తే అది కొంచెం వెలుగుతుంది, ఆరిపోతుంది. కాదు, కంటిన్యూగా వెలిగేటువంటి ఒక వెలుగును నేను క్రియేట్ చేయాలనుకున్నాడు. 1879లో అక్టోబర్ 21వ తారీఖుకు ముందు ఆయన 1000 నుంచి 10,000 సార్లు ఓడిపోయాడట. దాన్ని ఏమన్నాడో తెలుసా? 10,000 మార్లు బల్బు ఎలగకపోవడానికి గల కారణాలు నేను కనుగొన్నాను అన్నాడు, కానీ 10,000 మార్లు నేను ఓడిపోయాను అనలేదు. చూసారా? నీ చేత కాదు, నువ్వు పడిపోయావు, నీ వల్ల కాదు అని ఉంటుంటే, లేదు లేదు, ఈ పతనమే నాకు ఒక పాఠం, నెక్స్ట్ లెవెల్కి నేను దీన్ని అధిగమించి ఎలా వెళ్ళాలి అన్నాడు. అంతేగాని మన వాళ్ళు అవునా అట్లాగా, నాకు చేత కదా, నేను చేయలేనా, అయితే ఎందుకులే అనుకుంటారు కొంతమంది. కానీ ఆఖరికి ఏం చేశాడో తెలుసా అండి? ఈ రోజున ఈ విద్యుత్ వెలుగులో మనం ఉన్నాము అంటే, ఒక ఆయన 1000 నుంచి 10,000 మార్లు లోపు చేసిన ప్రయత్నాలు ఈ రోజున ప్రపంచానికి ఒక వెలుగును తేగలిగినటువంటి ఆ కృపను దేవుడు అతనికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన లక్ష్య సాధన ఏంటి చెప్పండి? ఏ విధము చేతనైనాను నేను ఒక బల్బును కనుగొనాలి, అది ఎలిగేదిగా ఉండాలి, ఎలిగేదిగా ఉండాలి, కృత్రిమమైనటువంటి వెలుగు. కనుక ప్రియులారా, అతని యొక్క లక్ష్య సాధనలు ఇన్ని మార్లు ఓడిపోతే నిరాశ చెందాడా? మనోళ్ళు ఒక్కోసారి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవగానే ఇంక జీవితం ఇంతే అనుకుని సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటుంటారు. 10th ఫెయిల్ అయిపోతే ఇంక మనకు చదువు రాదులే, ఎందుకులే చదువు అని అనుకుంటా ఉంటుంటారు. ఏదో మొట్టమొదటిసారి పాట పాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఏదో నలుగురు నవ్వారని, ఏమండి మనకి ఇంకెందుకులే, ప్రార్థన రాదు, మన పాట రాదు. నేను వాక్యం చెప్పేటప్పుడు పెద్దగా చెప్పేవాడిని కాదు, నేను పాట పాడేటప్పుడు పెద్దగా పాడడం వచ్చేది కాదు, ప్రార్థన చేసినప్పుడు పెద్దగా వచ్చేది కాదు. కానీ ఏమండి, అలాగున మనము చేస్తూ ఉన్నటువంటిది మనలో ఒక గొప్ప పరిపూర్ణతని తీసుకుని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి కూడా అంతే. భక్తిలో కూడా మనము భక్తి మీద లక్ష్యం ఉంచితే ఆత్మీయ జీవితంలో బహు బలము పొందిన వారం అవుతాం. కనుక ప్రియులరా, మన యొక్క ఉద్దేశం, మన యొక్క లక్ష్యం, మన యొక్క గమ్యం, మన యొక్క గురి ఏమండి, మన యొక్క ధ్యేయం ఏమై ఉండాలి అంటే యేసు మీద లక్ష్యం ఉంచాలి. హల్లెలూయా. చూడండి, యేసు మీద ఎందుకు లక్ష్యం ఉంచాలి? ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16, 17, 18 వచనాలు మనం చదువుదాం. 2వ అధ్యాయము 16, 17, 18 వచనాలు మనం చదువుదాం. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానము స్వభావమును ధరించుకుని ఉన్నాడు. చూడండి, కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక
ఏమండి ఈ లోకంలో మనం యేసు మీద లక్ష్యం ఉంచుట కన్నా మరి ఎవరెవరో మనుషుల మీద, భక్తుల మీద, ప్రవక్తల మీద, యాజకుల మీద లక్ష్యం ఉంచొచ్చు కదా. చాలా మంది అంటా ఉంటుంటారు, మా గురువు గారని అంటా ఉంటుంటారు, మా ఆత్మీయ తండ్రి అని ఉంటుంటారు. వాళ్ళనే ఫాలోఅప్ చేస్తూ ఉంటుంటారు. వాళ్ళు డ్రెస్ కోడ్ని అనుసరిస్తూ ఉంటుంటారు. వాళ్ళు మాట్లాడేటువంటి విధానంలో మాట్లాడుతూ ఉంటుంటారు. వారి హెయిర్ స్టైల్ ఫాలో అవుతూ ఉంటుంటారు. ఎందుకు మనం యేసు మీదే లక్ష్యం ఉంచాలి అంటే, యేసు ప్రభు వారు ఆయన పాపి కాదు, ఆయన నీతిమంతుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన యథార్థవంతుడు. ఫస్ట్ ఆయనకున్నటువంటి క్వాలిటీ అది. రెండవది, ఆయన దేవదూతల యొక్క స్వభావాన్ని ధరించుకొనకుండా ఒక సామాన్యుడిగా మనలో ఒక సహోదరుడు వంటి వాడిగా వచ్చాడట. మూడవదిగా ఆయన శ్రమపడు వారికి సహాయము చేయువాడై ఉన్నాడు. ఇంత మంచి వాడి మీద లక్ష్యం ఉంచితే మనలో చెడు బుద్ధులు పోయి మనలో మంచి బుద్ధులు కూడా వస్తాయి. హల్లెలూయా. అలా మంచోళ్ళు ఫాలో అవుతే కొంచెం వెనకాల మంచి బుద్ధులు కూడా వస్తాయి. ఈ లోకంలో మనుషులు ఫాలో అవుతే ఏమొస్తాయండి? కొంత చూడడానికి మంచిగానే ఉంటారు కానీ కొంత కనబడేంత చెడుతనం లోపల ఉంటాం. పాస్టర్ గారు తెగ ప్రసంగాలు చేస్తూ ఉంటుంటారు, మనము సహోదరులను ప్రేమించాలి. ఏమండి, క్రీస్తు క్షమించమని చెప్పాడు, క్షమించాలి. కానీ ఒక పాస్టర్ గారికి ఇంకో పాస్టర్ గారు అంటే గిట్టదు. ఎక్కడో మాట వచ్చి యథార్థతను మాట్లాడితే నచ్చదు కనుక, పాస్టర్ గారికి ఈ సమయంలో కష్టం వచ్చింది కాబట్టి మనం సరదాగా సంతోషంగా విందు చేసుకుని ఎట్టి పరిస్థితులలో కూడా మన గుప్పుల్ని తిప్పి ఒక్క రూపాయి కూడా సహాయం చేయకూడదు. మన విలువేంటో మన పాస్టర్ గారు తెలుసుకోవాలి. అలాంటి వాడా యేసయ్య? మనల్ని అలా అన్నాడు కాబట్టి ఇప్పుడు ఇలాగే జరగాలి. యేసయ్య నాకు విరోధంగా పాపం చేసి వీళ్ళు జీవిస్తూ వచ్చారు, నా గాయాలు రేపారు కాబట్టి వీళ్ళకి ఇలాగే జరగాలి అని అనుకున్నాడా? ఎందుకు మనుషులను కాదు యేసయ్యనే అనుసరించాలి, యేసయ్య మీద లక్ష్యం ఉంచాలి అంటే, ఆయన నిస్వార్థమైన ప్రేమతో మనల్ని ప్రేమించేవాడు, ప్రతిఫలాన్ని ఆశించినటువంటి వాడు, మన కొరకై తన ప్రాణాన్నే పెట్టినటువంటి వాడు. అందుచేతనే మనుషుల మీద వద్దు, యేసు మీద లక్ష్యం ఉంచండి. లోక భాగ్యాల మీద వద్దు, యేసు మీదే లక్ష్యం ఉంచండి. లోక పరపతి మీద వద్దు, పేరు ప్రఖ్యాతుల మీద వద్దు, యేసయ్య మీద లక్ష్యం ఉంచండి. ఈ యేసయ్య తన్ను తాను తగ్గించుకున్నటువంటి వాడు, రిక్తునిగా చేసుకున్నటువంటి వాడు, శత్రువులను సైతం క్షమించమని ప్రార్థన చేసినటువంటి వాడు, తన ప్రజల కొరకు ఆయన తన ప్రాణమునే అప్పగించినటువంటి వాడు. అలాంటి యేసు మీద మనం లక్ష్యం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తమైతే వచ్చే వారం కూడా ఈ యొక్క మెసేజ్ని కంటిన్యూ చేస్తాను. ఎందుచేతనంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మన లక్ష్యం ఏమిటి అంటే యేసు మీద, కానీ ఆ లక్ష్యం అనేటువంటిది మనకు లేదు. మన లక్ష్యం ఎప్పుడు కూడా ఇంటి మీద, వంట మీద, ఏమండి మన పనిబాట్ల మీద మన లక్ష్యం. ఇది మనల్ని పరలోకం చేర్చదండి. యేసు మీద లక్ష్యం ఉంచితేనే మనం పరలోకంలో చేర్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఆజ్ఞల మీద లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచుట వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? యేసులో విభజింపబడి ఉన్నటువంటి వాటి మీద మనము ఎలాగో లక్ష్యం ఉంచాలి. యేసు మీద అన్నటప్పుడు యేసులో ఏమున్నాయి? యేసు ఇచ్చిన ఆజ్ఞ ఉంది. యేసు మీద లక్ష్యం ఉంచడం అంటే యేసు ఇచ్చిన ఆజ్ఞ మీద కూడా లక్ష్యం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఏ పిల్లలైనా తల్లిదండ్రులు అంటే గనక, డాడీ ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ అని అంటే గనక ఓకే, అంతవరకు ఓకే. ఐ లవ్ యూ డాడీ అంటే ఓకే, అంతవరకు ఓకే. కానీ అది ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? డాడీ చెప్పినటువంటి పనిని
నీకు కష్టమైన నష్టమైన నీ సాయశక్తుల చేసి చూపించినప్పుడే ఐ లవ్ యూ డాడీ అనే పదానికి అర్థం పరిపూర్ణంగా నెరవేర్చబడుతుంది. ఐ లవ్ యూ మమ్మీ అనే దానికి పాస్టర్ గారు మీరంటే మాకు చాలా ఇష్టం అండి, మీరు దైవ సేవకులు కదా, మిమ్మల్ని ప్రేమిస్తామండి, గౌరవిస్తామండి అంటే అది మాట మట్టుకి కాదు, క్రియారూపకంగా ఉన్నప్పుడే అది పరిపూర్ణమవుతా ఉంటుంటది ప్రియులారా. కనుక యేసు మీద లక్ష్యం ఉంచడము అంటే ఓ ఫోటో పెట్టుకుని దాన్ని అలా చూస్తూ ఉండడం కాదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ మీద మనం లక్ష్యం ఉంచాలి. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 119వ కీర్తన 6వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 6వ వచనం చదువుదాం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నాతో కలిపి మాట చెప్పండి. నీ ఆజ్ఞలన్నిటినీ, పిల్లలు ఉన్నారు ఇక్కడ, యవనస్తులు ఉన్నారా? చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని మనం నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు అవమానం కలుగుతుందంట. సమాజంలో అవమానం, ప్రజల్లో అవమానం, సంఘంలో అవమానం. ఆజ్ఞను మనం లక్ష్యం చేయాలి. ఏమండి? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించండి అనేటువంటిది ఒక ఆజ్ఞ. నీ దేవుడైనటువంటి యెహోవాను నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో ఆయన ఆరాధించాలి, సేవించాలి అన్నటువంటిది ఒక ఆజ్ఞ. అలాగుననే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి నీ వలే అనేటువంటిది ఒక ఆజ్ఞ. ఇలాగున కొన్ని ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి. నీ పొరుగువాని దేనిని కూడా నువ్వు ఆశించవద్దు అన్నటువంటిది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఎప్పుడైతే మనము అనుసరిస్తామో, లేకపోతే ఆజ్ఞ మీద మనం లక్ష్యము చేస్తామో మనకేం కలుగుదట? అవమానము అనేటువంటిది కలుగనేరదట. ఆజ్ఞ మీద లక్ష్యం ఉంచువాడు ఏ తప్పిదము కూడా చేయలేడు. ఆజ్ఞను నిర్లక్ష్యం చేసినటువంటి వాడు ఎన్నో తప్పిదాలు చేస్తా ఉంటుంటాడు. లోకంలో అన్యజనులు ఉంటున్నారు కొంతమందిని, వాళ్ళ క్రైస్తవులు కదా, వాళ్ళు అట్లా చేయొచ్చా అండి, అట్లా మాట్లాడొచ్చా అండి, అక్కడికి వెళ్ళవచ్చా అండి, వాళ్ళు చేసే పని కరెక్టేనంటారా? ఎందుచేత? ఈ క్రైస్తవులు చేయొద్దన్న ఆజ్ఞను చేస్తున్నారు కనుక, ఆజ్ఞను పాటించట్లేదు కనుక. ఇందును బట్టే దేవుని యొక్క నామం అన్యజనుల మధ్య ఏం చేయబడుతుందట? అవమానపరచబడతా ఉందండి. కనుక ఆజ్ఞను మనం పాటించినప్పుడు మనకేం కలగదు? అవమానము అనేటువంటిది కలగదు. చూడండి, ఏసేపు జీవించే కాలానికి ధర్మశాస్త్రం అనేటువంటిది ఇంకా రాలేదు. ఆదికాండం చివరి అధ్యాయాల్లో 35 దగ్గర నుంచి ఇంచుమించుగా మనకి ఎక్కువగా ఏసేపు కనబడతాడు. నిర్గమాకాండంలో దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం వచ్చింది. కానీ అప్పటికే ఆజ్ఞలు ఎరిగినటువంటి వాడైనట్టు పోతిఫరు భార్య దగ్గర ఏసేపు అంటున్నటువంటి మాట ఏంటంటే, అమ్మగారు, అయ్యగారు ఈ ఇంటినంతటిని కూడా నాకు అప్పగించారు. ఈ ఇంటిలో ఏముందో ఏమి లేదో నాకు తెలిసినంతగా అయ్యగారికి కూడా తెలీదు. కానీ మిమ్మల్ని ముట్టుకునే లేకపోతే మిమ్మల్ని తాకేటువంటి ఆ అధికారం నాకు లేదండి అని ఆ పోతిఫరు యొక్క భార్య దగ్గర నుంచి, ఆమె బలవంతం నుంచి తప్పించుకుని ఏసేపు పారిపోయాడు. అయితే ఏసేపు లోకం యొక్క దృష్టికి నిందితుడిగా కనబడ్డాడు. కానీ పోతిఫరుతో ఒక మాట అంటా ఉంటుంటాడు. ఏమి ఏసేపు, నిన్నెంత నమ్మి నేను నా ఇంటి బాధ్యతను కూడా అంతటిని అప్పగించాను, అయితే నువ్వు నా భార్యని ఇట్లా చేస్తావా? ఎవరు లేనప్పుడు నువ్వు బలవంతం చేయబోయావా
అని ఉంటుంటే ఏసేపు ఒక మాట అంటాడు. అది బైబిల్ గ్రంథంలో రాయబడింది కాదు, కానీ ఆ ఏసేపు యొక్క జీవిత వెనుక చరిత్ర, బ్యాక్ హిస్టరీ కానీ మనం చూడగలిగితే ఏసేపు ఉంటున్నాడు, పోతిఫర్ గారు, నేనేంటో మీకు తెలీదా, మీ భార్య ఏంటో మీకు తెలీదా అంటాడు. నా నమ్మకత్వం, నా యథార్థత మీకు తెలీదా, మీ భార్య యొక్క బలహీనత మీకు తెలీదా అని అంటాడు. కానీ పోతిఫర్ అంటాడు, ఏసేపు నాకు తెలుసు, కానీ అది రుజువు చేయబడే కాలం ఒక రోజు వస్తుంది, దాని కొరకు వెయిట్ చేయంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకం దృష్టిలో ఒక అవమాన భరితుడిగా ఏసేపు ఉండిపోవచ్చేమో, కానీ వారందరినీ మించి పోతిఫర్ దగ్గర మాత్రం ఏసేపు తనకి అవమాన భరితంగా, తనకు తాను అవమానంగా మారలేదు, తన దేవునికి అవమానకరంగా ఉన్నటువంటి వాడు కాదు. అంతకు మించి ఏసేపు యొక్క అంతరాత్మలో ఎక్కడ కూడా అవమానానికి చోటిచ్చినటువంటి వాడిగా తాను జీవించలేదు అన్న సంగతి ఏసేపుకి బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞను పాటించువాడు అవమానము పొందడు. ఏ మనిషివయ్యా, ఏం ప్రమాణం చేసో, ఏం వాగ్దానం చేసో, ఏ అగ్రిమెంట్ మీద సైన్ చేసో, ఇప్పుడు ఏంటి ఇలా చేస్తున్నావు, నువ్వు అసలు మనిషివేనా? అది ఎంత అవమానం అండి. ఈ రోజున ఆజ్ఞను పాటిస్తాను అని క్రైస్తవ్యంలోనికి వచ్చి ఆజ్ఞను అతిక్రమిస్తే అది నీకే అవమానం, అది నీకే అవమానం. క్రైస్తవులందరి పట్ల కూడా లోకానికి ఒక అవగాహన ఉంది. అదేంటి చెప్పండి? వాళ్ళు అబద్ధాలు ఆడరట, వాళ్ళు మోసాలు చేయరట, ఏమండి, వాళ్ళు బూతులు ఆడరంట, వాళ్ళు వ్యభిచరించరంట, వాళ్ళు దొంగతనం చేయరంట, ఏమండి, ఇలాగున ఒక రకమైనటువంటి అభిప్రాయం లోకానికి ఉంది. క్రైస్తవ్యం అంటే అదే అనే విషయం లోకానికి బాగా తెలుసు. కానీ ఈరోజు అలా కాకుండా దానికి భిన్నంగా ప్రవర్తించడం వలన దేవుని నామానికి అవమానం కదా, మనకి కూడా అవమానమే కదా, మనకి కూడా అవమానమే కదా. కనుక మనము ఆజ్ఞ మీద లక్ష్యం ఉంచితే మనం అవమానం పొందాం. కనుక యేసు మీద లక్ష్యం ఉంచడం వలన, యేసు ఇచ్చిన ఆజ్ఞ మీద లక్ష్యం ఉంచడం వలన కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే అవమానం పాలవ్వము. హల్లెలూయా. మన దేవుణ్ణి అవమాన పాలు కానీయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత లక్ష్యం ఉంచినటువంటి వాడు ఇది నాకు ఆటంకమేమో, ఇది నాకు అభ్యంతరమేమో, ఇది నన్ను ముందుకు వెళ్ళనివ్వదేమో అని అనుకుని, నా లక్ష్య సాధనకి ఇది అడ్డుపడుతుందేమో అని అనుకుని, ఏమండి, లక్ష్య సాధనకు అడ్డుపడే ప్రతిదానికి కూడా దూరంగా ఉంటాడు. ప్రతిదానికి కూడా దూరంగా ఉంటాడు. ఎగ్జామ్స్లో నేను పాస్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్ ఏం చేస్తాడు చెప్పండి? ఇది ఆడుకునే టైం కాదు, ఇది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే టైం కాదు, లేకపోతే ఇది సీరియల్స్ చూసే టైం కాదు, రీల్స్ చూసే టైం కాదు. లక్ష్య సాధన మీద గురిపెట్టినటువంటి వాడు తనని పెడదోవ పట్టించే దేని మీద కూడా మనసు పెట్టడు. హల్లెలూయా. అటువంటి వాడే లక్ష్య సాధనను సేధిస్తాడు. హల్లెలూయా. కొంతమంది పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళైనా, తండ్రి రిక్షా దొక్కుకునే వాడైనా, ఏమండి, తండ్రి వ్యవసాయకుడైనా, వాళ్ళ గోల్ ఏంటో తెలుసా? నేను ఐపీఎస్ కావాలి, నేను కలెక్టర్ని కావాలి, లేకపోతే నేను సిఐ కావాలి, ఎస్ఐ కావాలి అని అనుకునేటువంటి వాడి యొక్క లక్ష్య సాధన తన యొక్క పరిస్థితుల యొక్క ప్రభావం ఎంత మాత్రం కూడా అతను అడ్డుపెట్టదు. నేను చదువుకోవడానికి సరైన కరెంట్ లైట్ లేదే, కరెంట్ ఫ్యాన్ లేదే, లేకపోతే ఏసీ లేదే. ఏసీ ఉంటే బాగా చదువుకుని ఉండేవాడిని, ఫ్యాన్ ఉంటే బాగా చదువుకుని ఉండేవాడిని, ఏమండి, ఇలాంటివేవి కాదు. అంబేద్కర్ జీవితంలో ఒక లక్ష్య సాధన ఏంటో తెలుసా? తనను, ఏమండి, స్కూల్స్లో చదువుకోవడానికి అనుమతించలేనటువంటి పరిస్థితి తనకు ఎదురైనప్పుడు, నాలాంటి పరిస్థితి ఎవ్వరికి ఎదురుపడకూడదు అన్నది అతని లక్ష్యం. అతన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిన ఆ లక్ష్యమే. హల్లెలూయా. అతని లక్ష్యము చేత ఈ రోజున చాలా మంది బడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నతంగా చదువుకోవడానికి సహాయపడింది.
కుటుంబంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. ఎలాగైనా నా కుటుంబాన్ని పైకి తీసుకుని రావాలి, ఎలాగైనా నేను చదువుకుని మంచి ఉద్యోగం చేసి మా డాడీకి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీసేయాలి, మా మమ్మీకి ఉన్న కష్టాలన్నీ కూడా తీసేయాలి, నేను చదువుకుని ఎలాగైనా నా కింద వాళ్ళందరినీ కూడా పైకి తీసుకుని రావాలి. ఇలాంటి లక్ష్యం కొంతమందిని ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి కారణం అవుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇటుకి బట్టీలో పని చేసుకునేవాళ్ళు చాలా మంది ఈ రోజున ఉన్నతమైనటువంటి స్థితిలో ఒక అడ్వకేట్స్ని కానీ మనం చూసినట్లయితే ఏం చేసేవాడు బాబు, స్కూల్కి వెళ్ళే వచ్చేవాడిని, మా ఇంట్లో ఉండేటువంటి ఆ పశువుకి గడ్డి కోసుకొచ్చేవాడిని, మళ్ళా చదువుకునేవాడిని. ఏమండి, ఇంకా రోడ్డు వేస్తున్నారు అంటే ఆ మట్టి మోయడానికి వెళ్ళినటువంటి వాడిని. మరి ఏం చేసావు అంటే అది చేస్తూనే చదువుకున్నాను. ఈ రోజున నేను ఏమండి కేవలం ఒక తుండి గుడ్డ నడుముకి చుట్టుకోవడానికి పరిమితం అయిపోయిన నా జీవితంలో ఈ రోజున నేను ఒక బ్లాక్ కోట్ వేసుకుని ఒక అడ్వకేట్గా ఉన్నాను. హల్లెలూయా. అతని యొక్క లక్ష్య సాధనం ఏంటి? ఏమండి, మనం ఆలోచన చేసినప్పుడు ఆజ్ఞ మీద లక్ష్యం ఉంచాలి. రెండవదిగా మనం చూద్దాం ప్రియులరా, లక్ష్యం ఉంచుట వలన కలిగేటువంటి ప్రయోజనాలు. రెండవదిగా దేవుని యొక్క వాక్యం మీద లక్ష్యం ఉంచినప్పుడట చూడండి, ఎవ్వరి చేత విడిపించబడలేనటువంటి పరిస్థితులలో దెయ్యాలు పోతాయట, ఎవ్వరూ నయం చేయలేనటువంటి రోగాలు కూడా పోతాయట. హల్లెలూయా. కొంతమంది వాక్యం వింటూ ఉంటుంది కానీ వాళ్ళు దెయ్యాలు పోయాయట. కొంతమంది వాక్యం వింటూ ఉంటుంటుంది కానీ ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచినప్పుడు వాళ్ళలో ఉండేటువంటి రోగాలు నయమైపోయాయట. వాక్యం వింటూనే వాళ్ళకు ఉన్నటువంటి బలహీనత మీద చేసుకుని యేసు నామములో విశ్వాసముతో నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ రోగం నయమవును గాక అంటే వాక్యం మీద లక్ష్యం ఉంటూ విశ్వాసం హృదయంలో ఉంచుకున్నటప్పుడు ఆ రోగాలు మాయమైపోయాయట. వాక్యం వింటూ ఉంటుంది కానీ లక్ష్యం ఉంచినప్పుడు దెయ్యాలు ఇదివరకు లోకం మీద లక్ష్యం ఉంచినట్లుగా చేసేయేమో కానీ దేవుడు ఆకర్షించుకుని వాక్యం మీద లక్ష్యం ఉంచడానికి వారికి దేవుడు కృప చూపించిన తర్వాత వాళ్ళు ఉండేటువంటి దెయ్యాలు కూడా, బాబోయ్ నువ్వు వాక్యం మీద లక్ష్యం ఉంచావా, అలాగైతే నేను నీలో ఉండలేనని బయటికి పారిపోయాయి అంట. హల్లెలూయా. లక్ష్యం ఉంచితే అన్ని చెడ్డవన్నీ బయటికి పోతాయి, లక్ష్యం ఉంచకపోతే ఎలాగే ఉంటాయి. దేవుని మీద లక్ష్యం ఉంచితే కొన్ని బలహీనతల మధ్య కూడా కొంచెం జయ జీవితం కలిగి ఉంటాము, ఆ లక్ష్యం లేకపోతే పడిపోతుంది. చూడండి పిల్ల, దేవుని ఒక వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. 8వ వచనం కూడా చదవండి ఒక్కసారి, అందరూ కూడా ఏకకంఠంతో దాన్ని చదవండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చదవండి. ఓకే ఓకే చదువుదాం, మరలా చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పు మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగేను. హల్లెలూయా. ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూసిన ప్రజలు ఆయన చెప్పిన మాటల మీద ఏక మనస్సుతో లక్ష్యం ఉంచారట.
ఏక మనసుతో ఏం చేశారట? లక్ష్యం ఉంచారట. మీలాగే ఒక ఆమె కూడా మంచిగా ప్రసంగం వింటుందంట. పాస్టర్ గారు అన్నాడంట, ఏమా నా మాటలేమైనా మీ హృదయంలోకి దూరాయా అంటే, దూరడానికే ప్రయత్నం చేస్తుందండి, కానీ దూరలేకపోతుందండి అన్నదండి. ఈయన అడిగిన మాటకి ఆవిడ చెప్పిన మాటకి ఏమైనా సందర్భం ఉందా అండి? ఏమైనా సందర్భం ఉందా? ఏమా దేవుని యొక్క వాక్యం మనసులోకి దూరిందా అని అడిగితే, లేదండి దూరడానికి ప్రయత్నం చేస్తుందండి అన్నదండి. విషయం ఏంటో తెలుసా? పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటుండే ఎక్కడో కన్నంలో చిన్న బల్లి దూరడానికి ప్రయత్నం చేస్తుందండి. యువతల ఈ మాట వింటూ అది దృష్టిలో పెట్టుకొని ఏం సమాధానం చెప్తుంది? దూరడానికి ప్రయత్నం చేస్తుందండి. వాక్యం వింటారే కానీ ఇక్కడ ఉంటారే కానీ మీరు అప్పుడప్పుడు అలా బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు. ఒక్కోసారి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటుంటారు. ఇంకొంతమంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటుంటారు. వాక్యం వింటుంటేనే కొంతమంది మనుషులు గుర్తుకొచ్చేస్తూ ఉంటుంటారు. అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటుంటారు. మీరు అసలు అమెరికా కనిపెట్టిన జెట్ విమానాల కన్నా చాలా ఫాస్ట్గా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇక్కడే ఉంటారు కానీ ఇంతలోనే ఇంటికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. ఏక మనస్సుతో లక్ష్యం ఉంచారంటండి. ఏం చేశారట? ఏక మనస్సుతో లక్ష్యం ఉంచారట. ఆ మాటలు వింటూ ఉంటుంటే వాళ్ళు ఉండేటువంటి దెయ్యాలు పోయి అంటండి, రోగాలు నయమైపోయాయి అంటండి. అంటే వాళ్ళ మైండ్, వాళ్ళ యొక్క బాడీ, వాళ్ళ యొక్క స్పిరిట్, ఏమండి, వాళ్ళ యొక్క థాట్ అంతా కూడా దేని మీద ఉంది? వాక్యం మీద ఉంది. ఆ వాక్యం బలముగా నేరుగా వాళ్ళలోనికి వచ్చేసినందుచేత ఆ లోపల రోగాలు ఉండలేకపోయాయంట, దెయ్యాలు ఉండలేకపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది వచ్చేటప్పుడు మనం ఇంటికి తాళం వేసుకుని వస్తాం కదండి, గడేసి తాళం వేసుకుని వస్తాం కదా. అలా కొంతమంది, ప్రభువా నేను బయటికి రాను, నువ్వు లోపలికి రావద్దు అని ఈ హృదయం అనే తలుపుకి మంచి గడ పెట్టేసి మంచి లాక్ చేసుకుని వచ్చేస్తారు. నువ్వు బయట ఉండి మాట్లాడు, నేను లోపల ఉంటాను. నువ్వు నా లోపలికి రావద్దు, నేను నీ దగ్గరికి బయటికి రాను. నువ్వు అక్కడ నుండి మాట్లాడు, పర్లేదు, వింటాను నేను, ఏం పర్లేదు, నువ్వు చెప్పేదంతా వింటాను, కానీ నేను బయటికి రాను. అలాగే నువ్వు కూడా లోపలికి రావద్దు, లోపలికి రావద్దు. నువ్వు చెప్పడం మట్టుకు చెప్పు, నేను వినడం మట్టుకు వింటాను. అందుకే లోపల కార్యాలు జరగట్లేదు. ఎక్కడ జరగట్లేదు? లోపలికి రాకుండా గడెట్టేసాం కాబట్టి కార్యాలు జరగట్లేదు. ఎప్పుడైతే వాళ్ళు ఏక మనసుతో ఆ ఫిలిప్పు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచారో అనేకులను పట్టినటువంటి అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వదిలిపోయాయి అంటండి. ఈ రోజున వాక్యం శక్తి లేనిది అని కాదు, కానీ వినేటువంటి వారిలో పరిపూర్ణమైనటువంటి లక్ష్యం వాక్యం మీద ఉంచట్లేదు కనుక కార్యాలు జరగట్లేదు. అదే లక్ష్యముతో వాక్యం విన్నటువంటి వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ మనసులో పడి పడి దొర్లి పశ్చాత్తాపడి ఏడుస్తాడు. ప్రభు, ఆ వాక్యం ఇంతగా చెప్తా ఉంటుంటే నా జీవితం ఏంటి నాయన ఇంతలా ఉంది. కనుక ప్రతిసారి కూడా ఆత్మ పరిశీలన జరుగుతూనే ఉంటుంది. నా లక్ష్యం, నా గురి, నా సేవ, నా భక్తి కనుక నేను లక్ష్యం ఉంచినప్పుడల్లా కూడా ఏమండి, నాలో అంతరాత్మ పరిశీలన, పరీక్ష జరుగుతూనే ఉంటుంది. కనుక ప్రతి సమయంలో కూడా దేవునితో పెనుగులాట, ఇంకేం కొదువుగా ఉంది అనేటువంటి పెనుగులాట ప్రియుల. కనుక లక్ష్యం ఉంచితే అద్భుతాలు
మనం చూస్తాం. హల్లెలూయా. ఆజ్ఞ మీద లక్ష్యం ఉంచాలి. చెప్పండి, మొట్టమొదట ఏం చెప్పాడు? బేసిక్గా యేసు మీద లక్ష్యం ఉంచుడే. రెండవది ఆజ్ఞ మీద లక్ష్యం ఉంచుడి. మూడవది వాక్యం మీద లక్ష్యం ఉంచుడి. వాక్యం మీద లక్ష్యం ఉంచితే గొప్ప అద్భుతాలు మనలో జరుగుతాయి. ఆజ్ఞ మీద లక్ష్యం ఉంచితే మనకి అవమానం అనేటువంటిది కలగదు. యేసు మీద లక్ష్యం ఉంచితే లోకంలో పడిపోము, పరలోకాన్ని మనం స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. కనుక క్రైస్తవులుగా మనం ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. దేవుని చిత్తమైతే వచ్చేవారు మరొక 3 విషయాలు మనం విందాం. కనుక సమయం కావస్తూ ఉంది ప్రియులరా. నీ లక్ష్యం ఏంటి? లోకంలో నీకు ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. నా ఉద్యోగాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి, నా కెరియర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి, తల్లిగా నా పాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి, తండ్రిగా నా పాత్ర, అమ్మమ్మ నానమ్మ అయితే నా పాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి. కానీ ఒక ఆధ్యాత్మిక నీ జీవితంలో నీ లక్ష్యం ఏంటి? ఇవన్నీ కూడా నువ్వెంత దృష్టి పెట్టి వాటిని పరిపూర్ణం చేయడానికి చూస్తావో, నీ మట్టుకు నువ్వు ఒక గొప్ప సెల్ఫిష్ వ్యక్తిగా ఉంటూ, నేను ఇవన్నీ కూడా సాధించిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళకపోతే ఏం సుఖం? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈ లోకంలో అన్ని గోల్స్ పెట్టుకున్నావు, బాగానే ఉంది, వాటిని అన్నింటినీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తావు, బాగానే ఉంది. కానీ క్రైస్తవుడిగా నీ గోల్ నెరవేర్చుకోలేకపోతే, నీ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకోలేకపోతే ఏం ప్రయోజనం? అన్నీ చేసి పరలోకం వెళ్ళకపోతే ఏం సుఖం అండి? కనుక అన్నీ చేయాలి, పరలోకం కూడా మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సాధన ఎంత తెలివిగా చేయాలి, ఎంత జ్ఞానంగా చేయాలి, ఎంత శక్తివంతంగా చేయాలి, ఎంత ఆలోచించి చేయాలి, ఎంత ఆలోచించి చేయాలి ప్రియులారా. కనుక యేసు మీద లక్ష్యం ఉంచండి. తద్వారా మీకు కలిగేటువంటి ప్రతిఫలం ఏమిటి అంటే, మీకు లభించేటువంటి ఆ యొక్క గొప్ప లాభం ఏమిటి అంటే, మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. అది మన గమ్యం, అది మన గురి, అది మన యొక్క ధ్యేయం, అది మన యొక్క, చెప్పండి ఇంకా ఏంటన్నాడు? మానసం, ఉద్దేశం, ప్రయోజనం, ఎయిమ్, గోల్, డెస్టినేషన్, టార్గెట్. ఏమండి? ఒక మార్క్డ్ ప్లేస్, ఒక ఇంటెంట్, ఒక ఆబ్జెక్టివ్, ఒక పర్పస్, ఒక ఇంటెన్షన్ ఏంటి అంటే, పరలోకాన్ని ఏ విధంగానైనా నేను స్వతంత్రించుకోవాలి. అదే క్రైస్తవునిగా నా లక్ష్యం. హల్లెలూయా. అదే క్రైస్తవునిగా నా లక్ష్యం. కనుక ఆ లక్ష్యాన్ని నేను ఛేదించడానికి దేని వైపు చూడను, ఎక్కడా పడిపోను. పడిపోయినా మళ్ళా నిలబడి దాన్ని సాధించుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి లక్ష్య సాధనతో మనం భక్తి చేయగలిగితే ఏమండి, మన జీవితంలో ఆ గమ్యస్థానాన్ని మనం చేరుకుంటాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామా?